బ్రాహ్మణులు అంటే ఎవరు తెలుసా భగవద్గీత ప్రకారం? చెప్పండి. బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాడే బ్రాహ్మణుడు. దేవుని యొక్క జ్ఞానం తెలిసిన వాడే బ్రాహ్మణుడు. సింపుల్ గా చెప్పాలంటే దానికి పెద్ద వేదాలు అవసరం లేదు. ఎందుకంటే 4 వేదాల సారమే భగవద్గీత. ఎవరైతే పశు పోషణ, వ్యవసాయము, వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళు వైశ్యుడు. ఒకవేళ అతను ఒక నిమ్న కులంలో అని అతను అనుకుంటాడు. అతను నిమ్న కులం, ఎవరు నిమ్న కులం కాదు అసలు నిజం చెప్పాలి అంటే. నిమ్న కులంలో పుట్టిన అంటే దళితుల్లో మేము పుట్టామని అనుకొని వాళ్ళు బాగా చదువుకొని రేపటి రోజు వాళ్ళు దేశ రక్షణకై ఒక సైనికుడు అయ్యాడు అనుకోండి, అతనే క్షత్రియుడు. అయితే ఎవరైతే సెల్ఫ్ నేనే బతకాలి, నేను మాత్రమే బతకాలి, నాకు ఈ పూట గడిస్తే చాలు, ఎవరి దగ్గర నేనేం పని చేస్తే ఏంటి, ఎలాంటి పని చేస్తే ఏంటి అనుకునేవాడు శూద్రుడు. సింపుల్ లాజిక్ ఇక్కడ. దీనికి విసులు ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా